ఇవాళ ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఆ పాట వాళ్ళు లోపల పాడుకురు కానీ పిల్లల స్కూళ్ళలో తన సొంతంగా పాడుకురు కానీ గవర్నమెంట్ గెజిట్ చేసి పాడని చెప్పలే. కానీ ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాట ఒక షెడ్యూల్ కాస్ట్కు రాసిన వాడు కాబట్టి ఆ పాటను పెట్టొద్దానికి వాళ్ళకు దుర్మార్గమైన సంకల్పం ఉంది కాబట్టి ఆ పాటను తీసుకురాలి. ఇవాళ కూడా ఒక సామాజికంగా ఖచ్చితంగా గౌరవించాలి. ఏ పాట కానీ జ్ఞానం ఎవరికి లేదు, జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు, అందరికి ఉంటుంది అనేది ఇవాళ మన ముఖ్యమంత్రి మన మంత్రివర్గం ఆలోచించి ఆ పాటని ఇవాళ గెజిట్ తయారు చేసి ఇవాళ ప్రభుత్వ పరంగా దాన్ని చట్టం చేసి ఆ పాటను పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తిరగబడ్డ గానమా ఈ ఒక్క పాటతోని ఊవెత్తున లేచింది తెలంగాణ. సకల జిల్లాల సమ్మె కానీ రస్తా రోకోలు కానీ వంట వార్పులు కానీ ఏ ఒక్కరు కొట్టాడితే వచ్చిన తెలంగాణ కాదు. మేము తెచ్చినాము, మా కుటుంబం తెచ్చింది, మేమే ఉన్నామంటే కాదు. శ్రమజీవులు రోడ్డు మీదకి వచ్చిండ్రు, విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిండ్రు, ఆర్టీసీ కార్మికులు వచ్చారు, సింగరేణి కార్మికులు వచ్చారు, సబ్బంట వర్గాలు వచ్చి ఇవాళ తెలంగాణ సాధించుకున్నాయి. ఆ సాధించుకున్న తెలంగాణలో మేమే మా కుటుంబమే అనుకుంటే ప్రజలు ఇవాళ 2023లో దానికి సమాధానం చెప్పారు. అందుకోసమని మీకేమన్నా గౌరవం ఉంటే, మీకేమైనా తెలంగాణ ప్రజల మీద ఆలోచన ఉంటే మేము పోయినాం. మా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది, వాళ్ళకు రూపాయలు తయారు చేసిండ్రు, వాళ్ళకు తెలంగాణ తల్లి తయారు చేసిండ్రు. మన చట్టం చేయలేకపోయినాం, మనం చట్టం చేసిండ్రు కాబట్టి మనం కూడా గౌరవించాలని వాళ్ళకి ఏమన్నా ఉంటే అక్కడికి వచ్చి అటెండ్ కావాలి. తర్వాత ఇంకోటి భూపతి రెడ్డి గారు ప్లీజ్. భూపతి రెడ్డి గారు క్లోజ్ చేయండి. మరి జయ జయ తెలంగాణ పాట టీజీఎన్ కూడా నేను తెలంగాణ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఎర్ర బస్కు మొట్టమొదటి నేను నిలబడుతున్నాను అరెస్ట్ చేసిన మోత్కూరులే టీజీఎన్ రాసినందుకు నేనే ప్రత్యక్ష సాక్షి దానికి. అందుకోసమని అధ్యక్ష రేపు ఇవాళ సాయంత్రం 6:05 జరగాల్సిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర మంత్రివర్గం నిర్దేశించిన టైం ప్రకారం అందరు కూడా వచ్చి అక్కడ హాజరై అక్కడ ఈ పండుగను జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్. మదన్ మోహన్ గారు ప్లీజ్, ఒకటే నిమిషము. కొంచెం ఇంకా 5-6 సభ్యులు ఉన్నారు ఈరోజు.